ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు ప్రభుకే చెల్లునుగాక. క్రీస్తునందు సోదరి సోదరులారా, యేసయ్య పరిశుద్ధ నామమును స్మరించు స్తుతించు ప్రియ సంఘమునకు, దైవ జనాంగమునకు క్రీస్తు నామములో శుభములు. ఈ క్షణమందు మనము దేవుని యొక్క వాక్య పరిచర్యలోనికి సిద్ధపడదాం. ఈరోజు మనకిచ్చేటువంటి దేవుని యొక్క లేఖన వాక్యములను మనము ధ్యానము చేయదము. అందరూ కూడా మీ బైబిల్ను తెరిచి ఈ ధ్యాన అంశం కొరకై సిద్ధపడదాము. దేని కొరకు నీ పరుగు? దేని కొరకు నీ పరుగు? దేని కొరకు ఈ రోజున ఈ శ్వాసల యొక్క పరుగు? ఈరోజు క్రైస్తవులు, దేవుని ప్రజలు అని చెప్పుకునేవారు నేర్చుకోవాల్సినటువంటి కొన్ని పరుగులను గూర్చి భక్తులైన వారు బైబిల్ గ్రంథంలో మనకి నేర్పిస్తారు. వారిలో ఒకరు ఎవరంటే అబ్రహాము అనేటువంటి వారు. ఈ అబ్రహాము అనేటువంటి ఈయన, లేక ఈ అబ్రహాము పరుగు, అసలు ఈ అబ్రహామును గురించి ఆది కాండములో, ఇతర యొక్క గ్రంథాలలో ప్రవక్తలు రాసినటువంటి ప్రవక్తల గ్రంథాలలో ఈ అబ్రహాముని గురించి మనం ఆధ్యాత్మికంగా నడుచులాగున ఎన్నో సంగతులను మనము చూస్తాం. ఈ అబ్రహాం యొక్క పరుగును మనము గమనించినట్లయితే, ఒక రోజున దేవుడు అబ్రహామును పిలిచి, నేను చూపించు దేశమునకు వెళ్ళము అని ప్రభు మాట్లాడినటి లేఖన వాక్యములు అనేకమని ఉన్నాయి. ప్రియులారా, అయితే ఈ అబ్రహాం దేవుని పిలుపు మేరకు శిరస్సు వహించి, శిరస్సును దించి దేవునికి లోబడి తాను తన ఇంటి వారిని, దేశమును, తన గ్రామమును విడిచి ప్రయాణం చేయనట్లు మనం ఆది కాండంలో 12వ అధ్యాయము నుంచి మనము చదువుకుంటే చాలా సంగతులు అబ్రహాముని గురించి మాట్లాడతాయి. అయితే ఈ అబ్రహాము తన పరుగు దేవుడు చూపించే స్థలంలో పరిగెత్తినట్లుగా చూస్తాం. అబ్రహాము ధనవంతుడయ్యుండి దేవుడు చూపించినట్టు మరి కానాను అనే దేశానికి వెళ్ళటము, తనకిని తన తర్వాత తన సంతానానికి ఇవ్వబోతున్నట్టు వాగ్దాన దేశం నిమిత్తము దేవుని యొక్క సన్నిధిలో దేవుడు తానుతో మాట్లాడినటువంటి మాటను బట్టి మాట ప్రకారంగా ప్రయాణం చేయనట్లు చూశాం. అయితే అబ్రహాము ఈ లోకంలో ప్రయాణం చేసినంతకాలం ఆస్తి,
ఐశ్వర్యములు, పనివారు, పనికత్తెలు, ఒంటెలు, ఎడ్లు, పశువులు, గొర్రె మేక మందలు, పొలములు, విస్తారమైన ధనము, పనివారితో ఎంతో ఒక గొప్ప వ్యక్తిగా ఆయన మనకి బైబిల్ గ్రంథంలో కనబడతారు. చివరాఖరికి ఈ లోకంలో ఆయన ఆయా పరిస్థితులలో, ఆయా ప్రాంతాలలో, ఆయా దేశాలలో ఆయన పరుగు పెడుతున్నప్పటికీ కూడా తన మనస్సులో శాశ్వతమైన పరుగు ఏమిటి అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 18వ వచనము నుండి చూద్దాం. 10వ వచనం చూద్దాం. జాగ్రత్తగా మీరు పరిశీలించండి. ఏప్రిల్కు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుకుందాం. ఎలాగనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణముల కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండెను. అలాగే 11వ వచనం చదువుదాం. విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడనియు ఎంచుకున్నది కనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఇక్కడ మనము అబ్రహాము పరుగు అని గురించి మనం మాట్లాడుకుని చూడగా పునాదులు గల ఆ పట్టణముల కొరకు అనే సంగతి మనకి నేర్పించడం జరిగింది. పునాదులు గల ఆ పట్టణం. ప్రియులారా, యాలయంగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉండెనో అని రాయబడింది. అక్కడ రాసి మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే అబ్రహాం తన పరుగు పునాదులు గల పట్టణమును కొరకు భూమి మీద చూసినట్లుగా చూస్తాం. అబ్రహాము ఒక పెద్ద పట్టణాన్ని కట్టించగలిగినటి ఐశ్వర్యవంతుడయ్యింది. అతడు ఒక సామాన్యుడుగా ప్రజలలో తాను ఒక గుడారమునందు నివసించిన వాడుగా, గుడారమునందు బ్రతికిన వాడుగా మనము చూస్తాం. అయితే అబ్రహాము ఎందుకు గుడారమునందు ఉన్నాడో,
ఎందుకు గుడారమునందు నివసించవలసి పరిస్థితి ఉందో మనము ఆలోచిస్తే అదే కాలానికి చెందిన అబ్రహాం కాలానికి చెందినటి తన తమ్ముని కుమారుడైనటి లేక సోదరుడు కుమారుడైనటి లోతు అబ్రహాం నుంచి వెళ్ళిపోయిన తర్వాత అతడు ఇల్లు నిర్మించుకున్నట్లుగా, ఇంటిని నిర్మించుకున్నట్లుగా మనము చూస్తాం. అబ్రహాము లోతు కంటే పెద్దవాడును, లోతు కంటే అనుభవము కలిగిన వాడును, లోతు కంటే గొప్ప ఐశ్వర్యవంతుడు. లోతు ఇల్లు కట్టుకునేను, అబ్రహాము గుడారములో నివసించాను అని బైబిల్ చెప్తాను. మీరు గమనించారా? ఇల్లు అనేది శాశ్వతంగా అక్కడ ఉండేది. గుడారము అనగా శాశ్వతమైనది కాదని అబ్రహాము తెలుసుకుని, అంటే ఈ గుడారము నుంచి ఇది శాశ్వతమైనది కాదని అబ్రహాము తాను వెళ్ళిన చోటలా గుడారం వేసుకున్నట్లుగా చూస్తాం. నేను ఇందాక చెప్పినట్లుగా అబ్రహామునకు ఇల్లు కట్టుకోవడానికి పనివారు లేరని కాదు, అబ్రహామునికి ధనము తక్కువ కాదని కాదు. అయితే అబ్రహాము యొక్క శాశ్వతమైనటి నివాసము ఈ లోకములో లేదు, పరలోకములోనే ఉంది అనేటువంటి ఆలోచన కలిగిన వాడిగా అబ్రహాం మనకి కనబడతాడు. ప్రియమైన వారిలారా, అబ్రహాము దేని కొరకు పరిగెత్తాడు అంటే పునాదులు గల పట్టణముల కొరకు పరిగెత్తింది. అదే ఈ రోజున ఏప్రిల్కి రాసిన పత్రికలో దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో అంటే భూమి మీద ఉన్నటి గుడారం, ఇల్లు, అసలు చెప్పాలంటే ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కావు, అశాశ్వతమైనవి. దేవుడు నిర్మించు ఒక పట్టణం ఉన్నది, దానికి దేవుడే శిల్పియు నిర్మాణకుడు. అది శాశ్వతమైనది, ఎవరు తీయలేనిది, ఎవరు పడగొట్టలేనిది, శాశ్వతంగా ఉండే పట్టణము. ఈ లోకంలో తాను ఎంత తగ్గించుకొని, ఎంతగా ఈ లోకములో ఐశ్వర్యములు కలిగినప్పుడు కూడా తాను తన జీవితంలో ముందు దేవుని పెట్టుకొని, ముందు దేవునికి ప్రాధాన్యత ఇచ్చి ధనమునకు కానీ ప్రాధాన్యత ఇవ్వలేదు. తన పనివారు ఉన్నారు, పనికత్తెలు ఉన్నారు, నా దగ్గర ఒక గొప్ప వ్యక్తులు యుద్ధం చేసేవారు ఉన్నారని ఎప్పుడూ తను అనుకోలేదు. భార్య ఆస్తి ఐశ్వర్యములో ఒక పట్టణమును తాను చూసుకోగలిగినటువంటి శక్తి, ఐశ్వర్యము తన దగ్గర ఉన్నప్పటికీ కూడా
ఇవన్నీ కూడా శాశ్వతమని కాదు. అయితే ఒకటి మాత్రం శాశ్వతమైనది, ఈ లోకంలో ఉన్న ప్రతీదీ కూడా విడిచి వెళ్ళవలసినదై ఉంది కనుక శాశ్వతమైనది పరలోకం అని తెలుసుకుని భవిష్యత్తులో యేసు వారు ఈ లోకానికి వస్తారు. వారు ఆయన రక్తమిచ్చితో కడగబడిన ఒక సంఘమునకు, ఒక పట్టణమును కడుతూ ఆ పట్టణంలో ఆయన ఉంచుతారని ఆయన దేవుని సంగతులు తెలుసుకుని ఆ పట్టణంలో ఉండడానికి, పరిశుద్ధుల గుంపులో ఉండడానికి, యేసు రక్తంలో కడగబడిన వారితో ఉండడానికి భూమి మీద ఆయన ఏం చేశారో తెలుసంటే పునాదులు గల పట్టణముల కొరకు పరిగెత్తారు. అయితే ప్రియులారా, నీ పరుగు, నీ జీవితం, సంఘ జీవితం, సోదరి సోదరుల జీవితం కూడా పునాదులు గల పట్టణముల కొరకు పరిగెత్తాలని అబ్రహాము ద్వారా ఈ విషయాలు మనం నేర్చుకుని సిద్ధపడదాం. అబ్రహామునికి ఉన్నట్లుగా నీకు ఐశ్వర్యం ఉన్నదా? మంచిదే. అబ్రహాము వలె నీకు ఒక గొప్ప పేరు ఉన్నదా? మరీ మంచిది. అబ్రహాము వలె అనేక మంది నీ వెనకాల పనివారు, ఇతరితరు వ్యక్తులు ఉన్నారా? తప్పేమీ లేదు. అయితే అబ్రహాము వలె ఎన్ని కలుగున్నా అబ్రహాము యొక్క మనస్సు నీకుందా? అబ్రహాము యొక్క ఆలోచన నీకుందా? అబ్రహాము యొక్క తీర్మానం నీకుందా? అబ్రహాము లేగా అలాగా ఈ లోకములో మనము పోబడి వరకు కూడా మనకున్న వాటిని బట్టి స్థిరత్వం ఇవే అని పరలోక ఒక పునాదులు గల దేవుని నివాసము దగ్గర ఉండండి. పరిశుద్ధుల సావాసమును కోల్పోకుండా అబ్రహాము వలె నీ తీర్మానము, నీ పరుగు కొనసాగించబడుతుందా? ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఈనాడు సంఘమునకు అనుగ్రహించింది మాటలు కనుక దయచేసి సిద్ధపడాలని, క్రీస్తులో ఆ యొక్క అబ్రహాము వలె నీ పరుగు పునాదులు గల పట్టణముల కొరకే ఉండాలని మరొక భక్తుడిని గురించి చదువుదాం. ఆయన పేరు మోషే. మోషే యొక్క పరుగు. ప్రియులారా, ఈ మోషే యొక్క పరుగు మందను దేవుని పర్వతం వద్దకు చేర్చుటకు పరుగులెత్తినట్లుగా చూస్తాం. ఈ మోషే పరుగు దేవుని పర్వతం దగ్గరికి గొర్రె మందలను పరుగెత్తినట్లుగా, చేర్చినట్లుగా, ఆ పర్వతం దగ్గరికి తీసుకొచ్చినట్లుగా, ఆ పర్వతం దగ్గరికి నడిపించినట్లుగా తన పరుగును మనం చూస్తాం. నిర్గమాకాండము 3వ అధ్యాయం 3వ అధ్యాయం మొదట నుంచి ఒక 4 వచనములు ధ్యానం చేద్దాం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబు
హోరేబునకు వచ్చెను. విన్నారా? గొర్రెల, మేకల లేక మేపుతానికి వచ్చిన మందను అరణ్యమునకు అవతలున్నంటి ఒక పర్వతము, హోరేబు పర్వతం. చూడండి, మోషే తన పరుగు 2వ వచనంలో ఒక పొద నడిమి అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచూ ఉండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదు? నేను ఆ తట్టుకు వెళ్ళి ఈ గొప్ప వింతను చూచేదననుకునేను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. అతడు ఆ పొద నడుము నుండి మోషే, మోషే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు, చిత్తము ప్రభువా అనెను. ప్రియులారా, ఈ మోషే మందను, గొర్రెల మందను, పశువుల మందను మేపుచున్నాడు. ఈ మేపుచు ఆయన ఒక అరణ్యమును దాటి ఒక పర్వతం మీదకి వాటిని నడిపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అది దేవుని పర్వతం. మోషే తాను ఏ విధంగా గొర్రెలను దేవుని పర్వతమునికి నడిపించడానికి పరుగులెత్తాడో, ఈనాడు సమాజంలో ఉన్నంటి క్రైస్తవ సంఘాలు కానీ, క్రైస్తవ నాయకులు కానీ, క్రైస్తవ రక్షించబడిన దేవుని పిల్లలు కూడా మీ పరుగు వింటారా? ఏంటి ఉన్నారా? మీ పరుగు ఈ లోకములో చెదిరిపోయి, లోకములో ఎక్కడెక్కడో జారిపోయినంటి ప్రజలైన వారు గొర్రెలుగా మనకి కనబడతారు. ఇలారా, మీ పరుగు దేవుని వద్దకు లేక దేవుని మందిరమునకు అనేక ప్రజలను తోడుకొచ్చేలాగున మీ పరుగు, వారి రక్షణ, లోకములో ఉన్న ప్రజలు రక్షణ పొందులాగున మీ పరుగు. నిన్ను పిలిచిన దేవుడు, పిలుపు దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరిని దేవుని సన్నిధికి నడిపించాలని సంఘ నాయకులైన వారు, సంఘ దైవ సేవకులైన వారిని, సంఘములో విశ్వాసులుగా ప్రభు యొక్క సన్నిధిలో రక్షించబడిన వ్యక్తులను దేవుడును పిలిచి వీళ్ళందరినీ కూడా దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడంటే సర్వలోకమునకు, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని తెలియజేస్తూ మీ పరుగు అనేక మందిని దేవుని సన్నిధికి, దేవుని పర్వతమునకు తీసుకొచ్చి వారిలాగా ఉండాలని ప్రభు అయిన దేవుడు ఆయన మాట్లాడుచూ ఉన్నాడు. అయితే మోషే వలె మనం ఉంటున్నామా?
మోషే వలె మనము ఇలాంటి తీర్మానం కలుగున్నామా? మోషే చెప్తాడు, మోషేని కూర్చుంటే ఎవడు చెప్తాడు, దయచేసి వినండి. మోషే యొక్క మామ ఇత్రో మందను మేపుచూ ఉన్నవాడుగా. ప్రియులారా, ఈ లోకమును దాటి దేవుని పర్వతమును దగ్గరికి దేవుని మందను నడిపించిన మోషే మనం ముందుంచుకుందాం. పరిశుద్ధాత్మ సహాయమును కొరకే మన పరుగు దేవుని మంద అనబడినంటి నశించుతున్న వారిని కానీ రక్షించబడిన వారిని కానీ నడిపించడానికి మన పరుగుని సిద్ధపరుచుకుందామని తెలియజేస్తున్నాను. ప్రియమైన వారులారా, ఈరోజు నీ పరుగు ఎక్కడికి? నీ పరుగు దేని కొరకు? బైబిల్లో ఒక స్త్రీ ఉంది, ఆమె పేరు ఆగరు. ఈమె ఆదికాండము 21వ అధ్యాయంలో 21వ అధ్యాయములో 14వ వచనము నుండి 21వ వచనం వరకు మనము జాగ్రత్తగా పరిశీలన చేయడము. ఆదికాండము 21వ అధ్యాయము 14 నుంచి 21. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్లు తిత్తి తీసుకుని ఆ పిల్లవానితో కూడా ఆగరునకు అప్పగించి ఆ పిల్లవానితో కూడా ఆగరునకు అప్పగించి ఆమె భుజముల మీద వాటిని పెట్టి ఆమెని పంపివేసెను. ఆమె వెళ్ళి బెర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచు, ఇక్కడ ఇటు అటు తిరుగుచు ఆ తిత్తిలో నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవారిని పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేన అనుకుని వీటే ఏతంత దూరమున వెళ్ళి అతడు ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చుచు దేవుడు ఆ చిన్నవాని మర్ర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, అగరు, నీకేమి వచ్చినది? భయపడకము. ఆ చిన్నవాడున్న చోటికి దేవుడు వాని యొక్క స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడును లేవనెత్తి నీ చేతుల్లో పట్టుకునము, వారిని గొప్ప జనముగా చేసేదను నామితో అనను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచి నందున ఆమె నీళ్లు ఓట చూచి ఆ తిత్తిలో నీళ్లను నింపి ఆ చిన్నవానికి త్రాగించి దేవుడు ఆ చిన్నవానికి తోడయుండును. అతడు పెరుగు పెద్దవాడై అరణ్యముల కాపురమును విటగాండాయను. అతడు పారాను అరణ్యములో ఉన్నప్పుడు అతని తల్లి ఎగిప్తు నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లి చేశాను. గమనించండి, ఆగరు ఆమె గమ్యము లేనిదిగా మనం చూస్తాం. ఇక్కడ అబ్రహాము ఆగరును కూడినప్పుడు ఒక మాట చెప్పాలంటే, ఆగరు పెళ్లి చేయడం కానీ
అబ్రహామునికి అప్పగించి తనతో సంసారం చేయమని కానీ చెప్పినది షేరా. మంచిదే. తరువాత ఆమె గర్భవతి అయిన తరువాత తన యజమానులైన సారా మీద చాలా రకరకాలుగా ఉంటుంది. ఆమె దాసి అనే సంగతి మరిచిపోయి చాలా భయంకరమైన పరిస్థితి. ఆమె ఆ ఇంటిలో చాలా గొడవలు రేపటము, అనేక రకములైన పరిస్థితులు తీసుకురావడం జరిగింది. ఇది హాగరుకు సారాకు నచ్చినది కాదు. అప్పుడు తన బిడ్డను బట్టి అతిశయించడం, గర్వించడం చాలా పరిస్థితి. అప్పుడు శారా అబ్రహాముతో చెప్పి తన ఇంటి నుంచి పంపించినప్పుడు ఒక అరణ్యానికి ఆ తల్లి బిడ్డలను తీసుకుని వదిలేశారు. వదిలేసిన పరిస్థితి ఎటువంటిదంటే, ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో, ఎవరు తనను చేర్చుకుంటారో, మరి తన పరిస్థితి ఏంటో తెలియనిది గమ్యము లేని పరుగు. ఈ రోజున విశ్వాసులారా, గమ్యము లేని పరుగు చాలా భయంకరమైనది. ఎక్కడికి చేరుకుంటామో, ఎక్కడికి చేర్చబడతామో తెలియదు. కానీ శివనాకరకు ఆగరు అదే అరణ్యంలో తిరగచ్చు, తనకి దొరికినది తినచ్చు, దేవుడు తానిచ్చిన నీళ్లను త్రాగచ్చు, అక్కడే సంచరించచ్చు. తన జీవితాన్ని గమ్యము లేనిదిగా, ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితులలో ఉంటూ ఉండగా అక్కడ అలాగే గమ్యము లేనిదిగా మనము కనిపిస్తున్నాం. ఈరోజున దేవుని పిల్లలారా, చాలా మంది గమ్యము లేని ఏర్పాట్లు కలిగిన వారుగా ఉన్నారు. గమ్యము లేని పరిగెత్తేటి పరిస్థితులు మనము చూస్తున్నాం. యేసు ప్రభు ఒక్కడ మాత్రమే గమ్యానికి చేర్చగలిగిన వాడు. యేసు ప్రభు ఒక్కడ మాత్రమే గమ్యానికి తీసుకెళ్ళగలిగిన వాడు. అందుకే ఈ రోజున సంఘము ఆగరవలు గమ్యము లేని, చివరాఖరికి వారి పిల్ల వాడైన ఇస్మాయేలీలు తన కొడుకు ఐగుప్తీయులకు సంబంధించిన వాళ్ళని పెండ్లి చేశారు. చాలా ఘోరమైన పరిస్థితి. తర్వాత వాడి ఆస్తి, ఐశ్వర్యాలు, డబ్బు, ధనము, స్థలము, భూమి, దేవుని ఆశీర్వాదం, ఆ చిన్నవాడికి వరదాలకించి దేవుడు దిగొచ్చి వాగ్దానం ఇచ్చిన పరిస్థితులు బైబిల్ చూస్తాం. చివరికి ఆగరు యొక్క సంతానాన్ని చూస్తే ఈ రోజు వరకు కూడా గమ్యము లేని పరిస్థితులు మనం చూస్తాం. అంటే వారికి రక్త ప్రోక్షణ ద్వారా పాప క్షమాపణ లేని పరిస్థితి మనం చూస్తాం. అంటే మనం ఒక్క మాట బైబిల్ ప్రకారం చూస్తే సర్వలోకంలో ఉన్నట్టు ఏ జాతి వారైనా, ఏ కులము వారైనా, ఎవరికైనా కానీ ఎవరు ఏమి చెప్పినా వారి గమ్యము అనే ఒక మోక్షానికి చేరాలి అనుకుంటే రక్త ప్రోక్షణ, ఈ రోజున రక్త ప్రోక్షణ కిందకి గమ్యము లేని వారందరూ కూడా వచ్చినట్లయితే ఆ గమ్యమే మన ప్రభు అయిన యేసు. ప్రియాది పుత్రులారా, సోదరులారా, మీ పరిస్థితులను గమనించుకుని దేని కొరకు మీ పరుగు? పునాదులు గల పట్టణముల కొరక? దేని కొరకు మీ పరుగు? దేవుని పర్వతము దగ్గరికి ప్రజలను నడిపించడమా,
నీ పరుగు. ఎక్కడికి నీ పరుగు, ఏ చోటకి నీ పరుగు, ఏ పరిస్థితుల్లో నీ పరుగు కొనసాగించుచున్నది? ఆగరు యొక్క పరుగు, గమ్యము లేని పరుగు. ఎందుకు ఈ మాట మనం చెప్పవలసి వచ్చిందంటే, అబ్రహాం ఇడ్చిపెట్టాడు, శారా ఇడ్చిపెట్టింది. ఇంకా చూస్తే హాగరు మంచి స్థితిలో, మంచి భోజనము, మంచి వస్త్రము కలిగినదిగా ఉంది. అంటే మీరు అనొచ్చు, దేవుడు ఆమెను, ఆమె సంతానాన్ని దీవించాడు కదా, అది లోకములో వాడికి తినడానికి ఉండడానికి తర్వాత దేవుడు తన ప్రేమామయుడు కనుక వాడికి ఆస్తులను, వాగ్దాన భూములను దేవుడు ఒకవేళ వాటిలో ఉన్నటువంటి ఐశ్వర్యములను ఘనంగా దేవుడు ఇచ్చి వాళ్ళని లేపి ఉండొచ్చేమో కానీ అది వాళ్ళకి గమ్యము తీసుకుని వెళ్ళేది కాదు. వాళ్ళు తీసుకెళ్లే గమ్యం ఏంటి అంటే, రాబోతున్నట్టు యేసు క్రీస్తు వారిని అంగీకరించడమే ఆ యొక్క ఆగరిక సంతానము కలిగి ఉండాలి. వాళ్ళు ఆ ప్రణాళిక లేక ఆ గమ్యమును చూడలేని స్థితి మనం చూసాం. శివరాత్రికి గమ్యము లేని ప్రార్థనలు, ఆరాధనలు, పూజలు, పురస్కారములను ఎన్నో జరిపించుకుంటూ వాళ్ళు బ్రతుకుతున్నారు. శివరాత్రికి చనిపోయాక వాళ్ళ గమ్యము దేవుడు అనుగ్రహించే చోటుకి కాదని, ఎందుకంటే యేసు రక్తములోని మాత్రమే వాళ్ళు గమ్యానికి చేరగలరు, తండ్రి దగ్గరికి చేరగలరు అనే సంగతి మనం తెలుసుకోవాలి. అందుకే ఆగరు లేక ఆగరు గమ్యము లేనిదిగా తన పరుగును కొనసాగించడం జరిగింది. సరే, ప్రియమైన వారలారా, మరొక వ్యక్తిని మీకు పరిచయము. ఈ పరుగు అనే దాని నుంచి మీకు ఉంచాలని నేను అనుకుంటున్నాను. ఆదికాండం 39వ అధ్యాయం. ఈ ఆదికాండము 39వ అధ్యాయములో లేక ఈ ఆదికాండంలోని ఆఖరి అధ్యాయాలలో యోసేపు అనేటువంటి వాడు ఒకడు మనకి ఆధ్యాత్మికమైన సంగతులు నేర్పిస్తారు. ఆయన ఇతడు అబ్రహాం ముద్దు మనవడు. అబ్రహాము కుమారుడిని ఇస్సాకు, ఇస్సాకు కుమారుడిని యాకోబు, యాకోబు కుమారుడిని యోసేపు. యోసేపు అబ్రహామునికి ముద్దు మనవడు. ఈ యోసేపు యాకోబునకు పుట్టినవాడు. తన తల్లి పేరు రాహేలు. ఎప్పుడుకు రాహేలుకు సంతానం రోజులు గడిచే వరకు తన గర్భం రాలేదు కనుక ఎప్పటికో తనకి గర్భం దేవుడు దర్శించి యోసేపుని ఇచ్చాడు. ఈ యోసేపు అని పేరు అతనికి పెట్టడం, యోసేపు అంటే ఫలించడంటే కొమ్మ అని పేరు ఆయనకి పెట్టారు. ఎవరు? రాహేలమ్మ గారు, యాకోబు గారు. ప్రియులారా, అంటే రాహేలు ఇంకా సంతానాన్ని పొందుతాను, సంతానము నాకు కలుగుతుంది, నేను ఫలిస్తాను అని చెప్పడానికి ముందుగా తన కుమారుడికి ఫలించుట కొమ్మ అనబడిన యోసేపు అని పేరు పెట్టారు. యాకోబునికి 2 భార్యలు, 12 మంది పిల్లలు. ఆ పిల్లల మధ్యలో ఒక ఆడపిల్ల. మొత్తానికి యాకోబునకు ఒక
భార్యలు పోతలు వీళ్ళందరికీ పుట్టినట్టు పిల్లలు వారిలో ఆధ్యాత్మికంగా పెరిగి పెద్దవాడై దేవుని చిత్తాన్ని చూస్తూ దేవుని చిత్త ప్రకారంగా చిన్ననాటి నుంచి బ్రతుకుతూ తల్లి అలాగే తండ్రి గారు పెంచినట్టు మంచి ఆధ్యాత్మికమైన పెంపకంలో అతను పెరిగారు. అయితే ఇతడు తన అన్నదమ్ములు చేయి పనులు కానీ అలవాటులు కానీ పద్ధతులు కానీ మాటలు కానీ పరిస్థితులు కానీ తనకి ఇష్టం ఉండేది కాదు. అతని హృదయము శుద్ధమైన హృదయం చిన్ననాటి నుంచి ఈ సమాచారము తండ్రికి చేస్తూ ఉండేవాడు, లేక తెలియజేస్తూ ఉండేవాడు. చిన్నోడు కనుక చెప్తే వాళ్ళు తిట్టి కొట్టి రకరకాలుగా చేస్తుండేవారు. కొంతకాలం చెప్పి తర్వాత మానేశాడు. ఎందుకో తెలుసా, వాళ్ళు కొడుతూ తిట్టి మరి అనటం వలన లాభం లేదు. తండ్రి గారికి చెప్తే బాగుంటుందని తండ్రి గారికి కూడా చెప్పడం ప్రారంభించాడు. ఇలాగ అతను ఉంటుండగా ఒక రోజున తన అన్నలు చూసిరమ్మని తండ్రి యాకోబు పంపించాడు. వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో యోసేపు మీద కక్ష కట్టిన వారుగాను ఉన్నారు. అయితే ఇతన్ని ఒక నీళ్ళు గోతులు పాడేసి తర్వాత వాళ్ళు ఉన్న అన్నదమ్ములు కొంతమంది లేనప్పుడు మరొక ఇద్దరు ముగ్గురు ఇతన్ని ఇలా చంపడం న్యాయం కాదు కానీ ఎవరికి నమ్ముదామని చెప్పేసి అమ్మేయటం జరిగింది. ఇతను అమ్మబడ్డాడు. అతడు వేరే ఒక చోటికి సిద్ధపడ్డాడు, తీసుకుని వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ మార్కెట్లో లేకపోతే అక్కడ బానిసలు అమ్మే చోటకి తీసుకెళ్ళినప్పుడు కొంత డబ్బుకి తీసుకెళ్ళేవాడు కూడా అమ్మేస్తే అక్కడ ఐగుప్తు రాజు దగ్గర పనిచేస్తున్నట్టు ఒక వ్యక్తి కొనుక్కున్నాడు. అయితే అతను కూడా చాలా ఉన్నతమైన వాడు. యోసేపు ఆ ఇంటిలో ఉంటూ ఉండగా యోసేపును బట్టి ఆ యజమాని యొక్క సమస్తము పాడి పశువు పంటలు అన్ని అభివృద్ధి పొంది దీవెనకరంగా ఉంది. అయితే యోసేపు ఆ ఇంటి మీద అధికారం కలిగి ఉంటాడు. అయితే ఇక్కడ యోసేపు యొక్క పరుగు ఎందుకు ఎక్కడికి అంటే మనము 39:12 అప్పుడు ఆమె తన వస్త్రములను పట్టుకొని తనతో క్షేమింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి పెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాడు. ఏంటి ఈ వచనం యొక్క భావం? ఆ ఇంటిలో ఉంటున్నాడు. ఏ ఇల్లు? ఎవరైతే యేసవ్వును కొనుక్కున్నారో అతని దగ్గర ఉన్నాడు. నమ్మకముగా, బుద్ధి కలిగిన వాడిగా, జ్ఞానం కలిగిన వాడిగా తన ఎదుగుదలలో చాలా చక్కగా పెరిగాడు. చాలా అందము కలిగిన వ్యక్తి. ఇక్కడ తన యజమాని భార్య కామపు వాంఛలతో యేసవ్వు మీద మనసు పడి తనతో మరి క్షేమించమని లేక తనతో ఉండమని బలవంతం చేసినట్లుగా చూస్తాం. యోసేపు అక్కడి నుంచి తను పారిపోయినట్లుగా పరిగెత్తినట్లుగా మనము చూస్తాం. ప్రియమైన వారులారా, దీని భావం ఏమిటంటే దేవుని పిల్లలైన వారు పాపమునకు దూరంగా పారిపోవాలి. దేని కొరకు నీ యొక్క పరుగు? యేసేపు అయితే పాపము కొరకు పరిగెత్తలేదు, పాపము చేయాలని పరిగెత్తలేదు, కానీ పాపమునకు దూరముగా పరిగెత్తాడు. యేసు ప్రభు కూడా ఆయన ఒక స్త్రీతో అంటాడు, అమ్మా వీళ్ళెవరు నిన్ను కొట్టలేదా? కొట్టలేదు. అయితే నేను కూడా నిన్ను కొట్టను, నీకు శిక్ష విధించను, ఇంక నువ్వు పాపము చేయకుము అని చెప్పి ఆమెని
బలపరిచిన మన ప్రభు. అంటే మనము పాపమునకు దూరముగాను మంచి జీవితానికి దేవునికి దగ్గరగాను మనము ఉండి జీవించాలి. ప్రియమైన వారురా, నీ పరుగు ఎక్కడికి? నేను ఎక్కువగా వివరించలేకపోతున్నాను, ఎందుకంటే ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలి. నేను ఈ సమయంలో దేవుని కొరకు నీ పరుగు అనే దానిలో అబ్రహాముని గురించి, మోషేను గురించి, అగరు గురించి, యేసోపుని గురించి నేను మాట్లాడుచూ ఉన్నాను. అయితే నేను ముగింపులో ఉన్నాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రియమైన వారులారా, నేను రెండవ భాగంలో ఉన్న వారి నిమిత్తమును కూడా నేను రెండవ భాగంలో మరి కొంతమంది వారి పరుగు ఎక్కడెక్కడికి వెళ్ళారో, ఏం చేశారో, మనం వాటి దగ్గరికి వెళ్లకుండా ఉండాలి అనే విషయాన్ని మనం నేర్చుకోవడానికి సిద్ధపడదాం. యోసేపు వాళ్ళే ఈ లోక సంబంధమైన పాపానికి దూరంగా దేవునికి స్నేహంగా యేసు రక్తంలో కడగబడి ఈనాడు యోసేపుని గురించి భూమి యందును పరలోకమందును దేవుడు ఒక గొప్ప సాక్షిగా బైబిల్ గ్రంథమును ఉంచినట్లుగా నీ సాక్ష్యాన్ని కాపాడుకుని దేవుని సన్నిధిలో నడవమని, యేసు దివ్య సన్నిధిని అనుభవించమని వేడుకొనిచు ఈ మాటలు మీ అందరి ఎన్నికలో ప్రభు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్.